పసుపు వినాయకం చేసుకున్నాం అందరూ కూడాను. మీరు 1000 రూపాయలు కొట్టినా ఎంత కొట్టినా 2000 కొట్టినా అందరూ కుర్చీల్లో కూర్చోండి. ఇచ్చిన వాళ్ళు మాత్రం ప్లేట్ తీసుకొని రాకపోతే తీసుకోండి. ఓం సాధ్యమే సాధ్యమే కాధ్యమనేనా జుజత్యం ప్రాణానామం త్రైలోక్య చంద్రాభా భక్త్యాది ముక్తి యశ్చామి దేవాయ నమః రాజ్యమాన్నరగాత్వరాజ్య జ్యోతిర్నమోస్తుతే. మా అందరూ కూడా దీపం వెలిగించారు. దీపానికి నమస్కారం చేసుకుని ఒక్కసారి ప్రత్యక్ష దీపమైనటువంటి ఆ సూర్యనారాయణుడికి నమస్కారం చేసుకోవాలి. పూర్వ నమస్కారం చేయండి. సాక్షాత్ ప్రత్యక్ష దీప నమస్కారాన్ని సమర్పయామి. మా ఆ దీపారాధన అక్షరమైంది. ఓం దీపరాజ పరబ్రహ్మణే నమః సమర్పయామి. మా పుష్పమలంకారం చేయండి. దీపరాజాయ విద్మహే పరబ్రహ్మాయ ధీమహి తన్నో దీపరాజాయ ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. అపవిత్రం పవిత్రో వా శతాస్థాన్ దుర్వాన్ యస్మరేది పుండరీకాక్షం స్వాన్ యాప్యంతరస్యేః పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఓం నాస్మ్యాన్ భగవాన్ చేతిలో నీళ్లు పోయినమ్మా. అలా నీళ్లు వదిలిపెట్టేయండి. కింద పళ్ళు పెట్టుకుంటే పళ్ళు వదలండి, లేదా తక్కువ వాక్ అనేది పెట్టుకుని ఆ నీళ్లు అలా కింద వదిలిపెట్టి 3 సార్లు నీళ్లు తాగండి. ఓం కేశవాయ నమః స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః, మధుసూదనాయ నమః, విక్రమాయ నమః, వామనాయ నమః, శీతలాయ నమః, శేషాయ నమః, పద్మనాభాయ నమః, రామోదరాయ నమః, వెంకటేశాయ నమః, వాసుదేవాయ నమః, సమృద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, లోకజాయ నమః, నారాయణాయ నమః, నారాయణాయ నమః, ఉపేంద్రాయ నమః. హరే ఈ ఆడవారి చేతుల్లో కూడా నీరు పోయింది. ఆ చుక్యాసులో వృక్షాద్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః. ఆడవారు కూడా చేయాలండి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, విక్రమాయ నమః, వామనాయ నమః, శీతలాయ నమః, శేషాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, కృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, పుత్రాయ నమః, విద్యాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షయాయ నమః, నరసింహాయ నమః, సుదాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అక్షరం తీసుకున్న అందరూ కూడా గణపతి కృపై కలగా సుఖాంతరే అంశాంతయే అగజాన పద్మార్తి గజానమహంశం భక్తానాయ ఏకదంతప్రభాస్తే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, సజీవపుత్రాభ్యాం నమః, ధర్మదేవదృష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అందరూ కూడా మాతాపితృభ్యో నమః అనుకోండి. తల్లిదండ్రులు తెలుసుకోండి. తండ్రి అంటే గురువు దైవం. ఓం మాతాపితృభ్యో నమః. ఓం ఆచార్య దేవతాయే నమః. గురు బ్రహ్మ
गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः श्री आदिशंकराचार्य गुरुपरंपरायै नमः श्री याज्ञवल्क्य गुरुभ्यो नमः श्री मेधादीक्षणाय गुरु दत्तात्रेय राघवेंद्र गुरवे नमो नमः ओम प्राणानाय अक्षरలు తీసుకుంటే భగవాన్ని వాసన చేసి ఆడవారి ఎడపక్క మీదగా వెనక్కి ఆడవారి ఎడపక్క మీదగా వెనక్కి చేయండి ఉత్తిష్ఠతు భూమిరాజా ఏదేవో మే భారగా ఏ దేశానో రోదినా ఆకర్మషం ఆవేదౌ అలా మూడు వేళలు కొట్టుకుని అందరూ కూడా ప్రాణాయామం చేయండి ఓం ఓం అరే మీరు ఇక్కడ కూర్చునే కాదు దేవుడు కనిపిస్తున్నాడు వీళ్ళంతా రావద్దా ఓం నమః ఓం సత్యమోమ భూతో దీన శోకరం మామూల్ కూడా ఆయన ఎదురు చేయవేయంటారా అమ్మ కూడా మమోపాత్రక్షేత్ర శ్రీ పరమేశ్వరస్య శ్రీ పరమేశ్వర శుభాభ్యాం శుభేశ్వరే నమో దేవామోరాజ్ఞయా ప్రోత్తమాస్యాది బ్రాహ్మణాది ప్రార్థే శ్వేతప్రాహకృతే వైవస్పదమన్వంతరే కలియుగే పరమపాదిభూతే భారతవర్షే భారతకన్యే మేరోధ్యక్షనిత్వాగి శ్రీదేవ శ్రీశాని ప్రదేశే ఉస్తాగోదావరియోర్పంచదేశే సమస్త దేవతా బ్రహ్మణ హరిహర గురు చరణస్నావతమానం జామానిశాంతరమణనాథు శ్రీభావభావపత్రాంతరాజిత్వాజినా భూపాసరే శుభనక్షత్రే పునర్వ శుభనక్షత్రే శుభనక్షత్రే శుభయోగే శుభకరయాం విశేషణాభిష్టాయాం శుభదౌ శివాన్ శ్రీమతః గోత్రస్య శ్రీపరాత్రగోత్రస్య శ్రీరేణుకాల్పదీనామదేవత్య లోకకళ్యాణార్థం సమస్త భక్తకోటీనాం ఐశ్వర్యా సకల సస్యశ్యామలానందోన్ దివ్య దేవాలయ ప్రాంగణే అస్మిన్ గోత్రస్యానామదేవత్య విశిష్ట గోత్రోద్భవస్య శ్రీ శ్రీరామచంద్రమూర్తిదేవతాబ్రహ్మణే నారాయణాం రఘుభాగాక్షరేక్షణాం ప్రయత్నం సకల భక్తకోటీనాం ప్రతిరారోగ్యదాసిద్ధం మనస్సంకల్పదాసిద్ధం శివాన్ శ్రీమతః గోత్రస్యాః నామదేవత్యాః మమ కౌశికశ గోత్రోద్భవస్య నాగసర్వేశ్వర ఉమా శ్రీమానామదేవత్యాః మకానక్షత్రజాతాయ ధర్మజ్ఞేశ్వేదస్య శోభాగ్యవతి అవంతేనామదేవత్యాః స్వాతినక్షత్రజాతాయ ఆయుష్యాభి త్రేజో వివృత్తిత్వాః శ్రీ సీతారామచంద్రమూర్తిదేవతాభ్యాం రఘుభాగడాక్షవీక్షణాం అస్మిన్ గ్రామాణాం మమ యజమానానాం గోత్రస్యాః నామదేవత్యాః శ్రీమాన్ గోత్రస్య ముదనోడ గోత్రోద్భవస్య అందరికీ కూడా గోత్రనామాలు వస్తున్నాయండి. అక్కడ మా కంపెనీ సభ్యులు ముదనోడ గోత్రోద్భవస్య జ్ఞానామదేవత్యాః మన్నకృష్మారెడ్డినామదేవత్యాః ధర్మజ్ఞేశ్వేదస్య శోభాగ్యవతి శివానామదేవత్యాః సహ కుటుంబాః శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య వసుమూల గోత్రోద్భవస్య శ్రీకళారమేశ్వరామదేవత్యాః ధర్మజ్ఞేశ్వేదస్య శోభాగ్యవతి నాగజ్యోతినామదేవత్యాః సహ కుటుంబాః రెండవగోత్రోద్భవస్య శ్రీ చీకోటిదయాగుప్తానామదేవత్యాః ధర్మజ్ఞేశ్వేదస్య శోభాగ్యవతి మంజులానామదేవత్యాః సహ కుటుంబాః విప్పనోడగోత్రోద్భవస్య శ్రీ రేకులపల్లి వెంకటరెడ్డినామదేవత్యాః ధర్మజ్ఞేశ్వేదస్య శోభాగ్యవతి జయశ్రీనామదేవత్యాః సహ కుటుంబాః నాభిళ్ళగోత్రోద్భవస్య పుట్టా బద్రీనాథనామదేవత్యాః ధర్మజ్ఞేశ్వేదస్య శోభాగ్యవతి కవితానామదేవత్యాః సహ కుటుంబాః విపిని గోత్రోద్భవస్య పంపల్లి మధుసూదన గుప్తానామదేవత్యాః ధర్మజ్ఞేశ్వేదస్య శోభాగ్యవతి వెంకటలక్ష్మీనామదేవత్య సహ కుటుంబాః భారద్వాజగోత్రోద్భవస్య శ్రీ చీలరామసింహనామదేవత్యాః ధర్మజ్ఞేశ్వేదస్య శోభాగ్యవతి ప్రేమలతానామదేవత్య సహ కుటుంబాః చిప్పగొండగోత్రోద్భవస్య మూలంటి అమర్నాథరెడ్డినామదేవత్యాః ధర్మజ్ఞేశ్వేదస్య శోభాగ్యవతి ఉమానామదేవత్యాః
नारायणानामदेवस्य धर्मतेजमेस्य शोभाधिपति भारतीनामदेवस्य सर्वकुमारां साधुगोत्रभूस्य गौतमति कादरटीनामदेवस्य धर्मतेजमेस्य शोभाधिपति ज्योतिनामदेवस्य सहकुमारां कृष्णगोत्रभूस्य ईरङ्गसत्यसुखकिरणनामदेवस्य धर्मतेजमेस्य शोभाधिपति वेङ्कटरामलक्ष्मीनामदेवस्य सहकुमारां भागवतगोत्रभूस्य दुर्गम्भूरे शिवाजीनामदेवस्य धर्मतेजमेस्य शोभाधिपति स्वरूपराणीनामदेवस्य सहकुमारां श्रीमान् श्रीमतः श्रीमान्याः गोत्रस्यानामदेवस्य वसुगोत्रात्मस्य राजेन्द्रनामदेवस्य धर्मतेजमेस्य शोभाधिपति माहेश्वरीनामदेवस्य सर्वकुमाराभ्यागोत्रात्मस्य वासनामदेवस्य सहकुमारां आस्वगोत्रभूस्य रमेशबाबुनामदेवस्य धर्मतेजमेस्य श्रीलक्ष्मीनामदेवस्य सर्वकुमारां पूर्वागोत्रभूस्य नारायणनामदेवस्य विनोदनामदेवस्य सर्वकुमारां विजयगोत्रभूस्य कापूरिवेङ्कटमोहनरावनामदेवस्य सुनीलानामदेवस्य सहकुमारां स्वामी गोत्रमो पेर తెలియజేసుకోండి అసజమాన్య గోత్రస్యానామదేవస్య సకల భక్తకోటిన అఖండాయనమో ఈశ్వర్య భక్తి ద్వారా శ్రీయో భక్తి ద్వారా శ్రీ శ్రీరామనవమి దివ్యకార్యత్వేన ఫలకార శ్రీ రేణుకారమణ దేవరాజ్యాలయ ప్రాణ్య సన్నిధానాయ అదా కళ్యాణవాసుకార్యత్వేన ప్రథమేన మహాగణపతి ఆరాధనం కర్మ కరిష్యే చెప్పనందరూ కూడా మమ సహ కుటుంబానాం క్షేమాన్ స్థైర్యాన్ ధైర్యాన్ విజయాన్ అభయాన్ ఆయుః ఆరోగ్యాన్ ఐశ్వర్యాన్ అభిం వృద్ధ్యర్థం మమ రాభీష్ట సిద్ధ్యర్థం సకల రాజముఖే రాజద్వారే సకల వ్యావహారిక కార్యక్రమాన్ని దిగ్విజయత శిక్ష్యర్థం మమ సంపూర్ణ శ్రీ సీతారామచంద్రమూర్తి దివ్య అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీరామ నవమి పునర్వసు నక్షత్ర యుక్త ప్రాతఃకాల సమయేషు దివ్య దేవాలయ ప్రాంగణ సన్నిధానేన కళ్యాణ మహోత్సవ ప్రారంభ సమయేషు సకల విఘ్న ఆటంక దోష పరిహారార్థం ఫలిద్ర వినాయక పూజాంచ కరిష్యే. అందరూ కూడా మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కారం చేసుకుని చేసేటువంటి కార్యక్రమాల్లో ముందుగా ఉండి నడిపించి ఎలాంటి విఘ్నాలు కూడా లేకుండా దీవించు విఘ్నేశ్వర అని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని అక్షతలు స్వామివారికి సమర్పించండి. కలంకమైన శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. కలశారాధనం కరిష్యే. మీ దగ్గర ఉన్నటువంటి కలశానికి అలా బొట్టు పెట్టండి, కుంకుమ బొట్టు పెట్టండి, గంధం బొట్టు పెట్టండి. कलशे सदावते पवित्रे प्रजिच्यते उक्ते यज्ञेषु तदे हापोमायनं सर्वं विस्मा भूतान्यावः पसवापः नमापः सुप्राणावः घ्राणावः श्वराणावः ज्योतिषस्यावः यजुष्यावः सर्वदा देवता आपो भूतो स्वरूम ओम 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 या केवलो ఒక పుష్పం వేయండి నక్షత్రం వేయండి యాత్రలో కూడాను ఓం అనుకుంటూ దాంట్లో ఓం రాయండి. ఓం 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 అలా చేపెట్టండియా.
ओम मा कलशेषु धावते पवित्रे प्रतिष्ठते मंगे दिव्येषु उद्धरे आपो वायुः सर्वं दिशा भूतान्यापः पसमापः नमापः शुक्रानापः घ्रानापः स्वरानापः ज्योतिष्यापः ज्योतिष्यापः आपः शर्वया देवता आपो भूत्भो वश्शोरूम ఆ నీరు తీసుకుని మొట్టమొదటిగా దేవుడి మీద చల్లండి. దేవము ఆత్మానంచ మీ మీద చల్లుకోండి. చుట్టూరా చల్లండి. దేవో ఆత్మానంచ పూజా ద్రవ్యాన్ని ప్రోక్ష్య మహాగణపతి స్వామినః ధ్యాయామి ధ్యానం అక్షతలు పూలు తీసుకోండి. గణపతి స్వామి వారిని మనసారా ధ్యానం చేసుకోండి. ఉదాగణతమోదకం శతాభిముక్తిశాతకం కళాధరాపశంతకం వినాశదర్శరక్షకం శివరత్నాయక స్వామినే నమో నమః. ధ్యాయామి ధ్యానం బీజాభూషకరేక్షుగాకరుజాచక్రాచ్చ పాశోత్పలా దేశాగ్రస్త విశారత్నగరశ ప్రత్యాకరం గురుః దేవవల్లమయ సమత్నగరజా షట్పూర్వలాభూషణ విష్ణోత్పత్తి ప్రపంచం నిశ్చితకరో విఘ్నేశయిష్టాత్తదా గం గణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం గం గణాధిపతయే నమః. కళగతుని కళాభిని సమర్పించండి. గం గణాధిపతయే నమః. నవగ్రేవ శుభానాంగాన్ని అక్షరాన్ సమర్పయామి. ఓం గం గణాధిపతయే నమః. నీళ్లు జల్లండి. పాదాలు వెళ్ళినట్టుగా భావించి అలా జీవించండి. మహాగణాధిపతయే నమః. పాదయో భాగ్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ముఖే రామకృష్ణ ఆచమనీయాన్ సమర్పయామి. గణపతి స్వామి వారి మీద కొద్దిగా పుష్పంతో నీళ్లు జలండమ్మా. ఆ బోధిస్తామా యోగవస్త్రాన పూజ్యేతధాపదా మహేరణాః రిషక్షాయే యోగస్వతాః నమో రస్యాభాజే దేహనాః విశదేవ మాతరాః తస్మాన్గమామహోజశిక్షయా జిహ్వాద ఆపోః జనయారాధన యోగశాంతిరంతారం చిత్తశాంతి ప్రవేశాంతి శుద్ధోదకేన స్నానవిలేపనం సమర్పయామి. వస్త్రం పట్టుతో చేసిన వస్త్రం ఉంటే వేయండి లేదా పూర్వక్షతలు సమర్పించండి. మహాగణాధిపతయే నమః. హరిద్రాశిర భగవాన్ సమర్పయామి. అక్షతలు వేయండి. అక్షరాప్రవణాన్యాం సర్వయాం కంఠురాక్షరాం గురానందాక్షరందే వస్తాభిరస్ప్రమాణ్యతే. హరిద్రాక్షరాన్ సమర్పయామి. ఓం గం గణపతయే నమః. పూర్వగానే అక్షతలుగానే ముంచేయండి. ఓం గం గణపతయే నమః. ఓం శుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. అక్షతలు వేయండి. ఓం శుముఖాయ నమః. ఏకదంతాయ నమః. కపిలాయ నమః. గజకర్ణికాయ నమః. లంబోదరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. గణాధిపాయ నమః. ధూమకేతవే నమః. గణాధ్యక్షాయ నమః. బాలచంద్రాయ నమః. గజాననాయ నమః. వక్రతుండాయ నమః. శూర్పకర్ణాయ నమః. ధ్యానపాయ నమః. స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్ర కుంకుమ పుష్పాక్షతాః విలేపన పూజాన్ సమర్పయామి. ధూపం అగరబత్తి వెలిగించండి అయ్యా. ధూపమాగ్రాపయామి. ధూపం బాబు
आग्रहान् सर्वदेवानां भूतोजन्मान् सर्वशनान् चिन्तानानिर्देवोमान् सदा धर्मार्थान् भूमो समर्पयामि దూరంగా పెట్టాను వెనక్కి పెట్టేసాను సమర్పయామి సాక్షాత్ దీపం దర్శయామి దీపానమస్కారం స్వామిగా దీపం తీసుకుని సాక్షాత్ దీపం దర్శయామి గురోపహారం బెల్లముక్క కానీ అట్టుపట్టు కానీ నైవేద్యం పెట్టండి గణపతి దగ్గర గణపతి దగ్గర పెట్టండి ఆ బెల్లముక్క మీద నీళ్ళు వెళ్ళి స్వామి నైవేద్యం పెట్టండి ఓం అయ్యా గారు కాసేపు అన్నీ కూడా గ్యాస్ ఇక్కడ పెట్టాలి గ్యాస్ అంతా ఇక్కడే ఉండాలి ఓం ప్రోక్షాక్షాక్షాక్షాక్ష నమః స్వామివారికి 5 సార్లు నైవేద్యం చూపించండగా ఓం నమః సమర్పయామి తాంబూలం పెట్టారు కదా దాంట్లో చిన్న పైసా అక్షరం పంపించండి ఓం భోగ్యమనేశ్వర పూరే భోగ్యమనేశ్వర పూరే నాగవల్లి తాంబూలం యా నీళ్ళు కొంచెం గురించి పక్కన వదిలిపెట్టండి తాంబూలాచరణను పునఃశుద్ధ ఆచరణీయం సమర్పయామి కర్పూర విరాజనము కర్పూరం వెలిగించండి యాకాన్ని వెలిగించండి జయ శ్రీరామ్ అందరూ ఎవరు కూడా దయచేసి మాట్లాడకండి నిశ్శబ్దంగా ఉండాలి ఓం గణపతి స్వామి నీరాజనమాల కిందకి చేయండి ఓం నిరంజనామో గోవిందాయ వరయావశాంతే రామనారాయణి జగదేవేన కృష్ణం జగదేవేన నాగోపేతమహాది జయో గజానన మహారాజ కీ జయ బోల్ పార్వతీశ్వర గజానన మహారాజ కీ జయ బోల్ ఏకదంత మహారాజ కీ విలోక్యనాశం దుర్యామంత్ర పుష్పం అక్షతులు పూలు చేతవగా ఓం నమో గణపతయే నమః గణపతయే నమః దేహంతరం భూషణాయ ఏకదంతాయ విఘ్నవినాశనే శమశరాయ శ్రీ వరదమూర్తయే నమో నమః ఏకదంతాయ విద్మహే చతురహస్తాయ ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్ మూషకధ్వజాయ విద్మహే ప్రథమ పూజితాయ ధీమహి తన్నో గజానన ప్రచోదయాత్ లంబోదరాయ విద్మహే మహాపూజ్యాయ ధీమహి తన్నో గజానన ప్రచోదయాత్ విలోక్యనా శుభన మంత్ర పుష్పాన్ని సమర్పయామి ఆత్మనేన భావనాస్కారాన్ని సమర్పయామి మనసులో ప్రక్షణ చేసుగా భావించి పూర్వ అక్షరం సమర్పించండి యానిగాంచ వాపానేనమా ద్రవ్యాజానానిదానియమశ్చందేవరక్షందేవదే పాపో హనుమా బ్రహ్మా హనుమా బ్రహ్మా
రాజమాన్ ప్రజాదేవాయ శ్రీనాథ వస్తవాన్ అంజనా శరణాస్తి త్వమేవ శరణ్వాన్ యస్మాత్ తస్మాత్ కార్యభావేన రక్ష రక్ష శ్రీ గజానన ఆత్మనేన భావనా నమస్కారాన్ సమర్పయామి. రెండు చెవులు కూడా పట్టుకుంటున్న నమస్కారం చేయండి. వరసాదర సాదృశ్యామనసా వరసాద పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణాష్ఠాం విముచ్యతే. చెప్పనందరూ కూడా అపరాధ విగంతే సహస్రాణి దాసోయం ఇతి మాం మత్వాన్ క్షమస్వాన్ 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 అగ్నేశ్వరాన్ పాహి పాహి నమస్తుభ్యం నమో నమః. పాదాభ్యాం నమస్కారాన్ సమర్పయామి. అక్షతవేణి చంద్రమాధ్యాయామి చామరేణాదేయామి నృత్యాన్ దర్శయామి గీతాన్ శ్రావయామి ఆందోళికాన్నారోహయామి. సమస్తాన్ సత్యోపచార భక్తోపచార రాజ్యోపచార మంత్రోపచార సర్వోపచారిక పూజాన్ సమర్పయామి. శ్రీమన్నారాయణాధిపతి నమః. యజమాన్య ప్రసాద్ శిరసా మహామి. ఆ పూజ చేసిన అక్షతలు తీసుకుని భగవాన్ తల మీద వేసుకుని ఆడవారికి వేయండి. మగవారు తీసుకోండి, కళ్ళ కట్టుకుని మగవారు వేసుకుని ఆడవారికి వేయండి. అదే పూజ చేసిన నక్షత్రం వినాయకుడి దగ్గర పూజ చేసిన నక్షత్రం మగవారు వేసుకుని ఆడవారికి వేయండి. ఆడవారు కాళ్ళ దండం పెట్టండి. యజమానస్యాం గణపతి ప్రసాదో శిరసా నమామి. సహస్రవర్ణమాదేవి శతమూఢా శతాంకురా సర్వమనో హర్తమేవాపమో పూర్వాదశ్వ ప్రణాశిని. పుష్పం తీసాను వాళ్ళు పుష్పం ఉన్నారు వాళ్ళు అక్షరం తీసుకున్న ఆడవాళ్ళు భగవాన్ చేతికి చేయడంగా పెట్టండి. ఓం యస్సుంచానమో యాభప్రియాప్రియాశం చేయబడుకున్నగా ప్రియాజమ సంపూర్ణతామ్యాత సత్యం జనమస్తరం చెప్పండి. మంత్రహీనో ప్రియాధీనో భక్తిహీనో గజానన జత్పూజితో అయాదేవా పరిపూర్ణో రథస్థమే నయా జ్ఞాన ఆవాహన షోడశోపచార పూజయాచ భగవాన్ సుప్రీత సుప్రసన్నః వరద భవంతు. యదత్తం మహాగణపతిదేవతాదిత్య పాదారవిద్ద శరణార్పితమస్తు. చేతిలో నీరు పోయినమ్మా భగవాన్ అక్షరం నీరు గణపతి భక్తులు పెట్టండి. గణపతి దివ్య పాదారవిద్ద శరణార్పితమస్తు. గణపతి యథాస్థానం ప్రవేశయామి. గణపతి నెల 3 సార్లుగా కలపటమ్మా. యోం యజ్ఞేన యజ్ఞమయ్యంతదేవా సాని ధర్మాని ప్రమాణాశంతాన్ గ్రహణాకం మహిమానశంతే యత్పూర్వే సాధ్యాశంతదేవః. యథాస్థానం ప్రవేశయామి. కంకణదాన ముహూర్త శుభముహూర్తోస్తు. సదా స్వస్తి పుణ్యాహవాచనం కర్మ కరిష్యే. 3 చెంబులతో నీళ్ళు పుణ్యాహవచనం. శుద్ధిలో సాక్షాత్తు అయోధ్యరామైన శుద్ధిలో సాక్షాత్తు అయోధ్యరామైనటువంటి ఆ సీతారామచంద్ర స్వామి యొక్క దివ్యానుగ్రహాలు కోరుకుంటూ అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మన కాలనీలోనే స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షించాలనే ఉద్దేశంతో ఇక్కడ పార్వతీవాసులో యొక్క దేవాలయ మండపం ప్రాంగణంలో అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. ఆ యొక్క కళ్యాణ మహోత్సవంలో మొట్టమొదటిగా గణపతి పూజ అంటే ఆరోపముతో గణప
అంటే ఏది ప్రారంభం చేసినా సరే గణపతి యొక్క అనుగ్రహం లేకుండా వేరు. ఆదోపుడిలో గణపతి అంటారు. మొట్టమొదటిగా ఆయన యొక్క అనుగ్రహం తీసుకున్నాం. అయ్యా ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని మేము చెయ్యాలని చెప్పి సంకల్పించాము. మరి మానవ మాత్రం కదా, మరి మేము చేయలేము. కాబట్టి మాకు ఏం కావాలి? భక్తి జ్ఞాన వైరాగ్యం అందుకని ఏం చేస్తున్నాను? కంకణం కట్టుకుంటున్నాను. అంటే ఏంటి? కామ క్రోధ లోప మత మాత్సర్యాలన్నీ కూడా పలుకుంపజేసి ఈ యొక్క కార్యక్రమం ముందుంటే నడిపించడానికి అని చెప్పి నేనేం చేస్తున్నాను? చేస్తున్నాను. ఆ కంకణం ఎప్పుడైతే యొక్క దక్షిణ వామహస్తున్నానో ఆ శక్తిని నాలో ప్రసరింపజేయని చెప్పి అడుగుతున్నాడు మాట. అందుకని మొట్టమొదటిగా గణపతి పూజ చేశాము. ఆయన నక్షత్రం వేసుకున్నాం. మనకు ఆ నక్షత్రం వేసుకోవడం ఏమేమి చేయాలంటే ఏడుకి ఎంతైతే బలం ఉంటుందో అంతటి తేజస్సుమైనటువంటి బలం మనం చేకూరుతాడు. ఆ యొక్క బలాన్ని ఏం కావాలి? సంకల్పం కూడా కావాలి. ఆ యొక్క సంకల్పాన్ని కోరుకుంటూ అక్కడ ఆలోచిస్తుంది. అందరూ కూడా ఒకసారి శ్రీరామచంద్రమూర్తి భగవాన్ ఓం కంకణదానో ఒకసారి భజన మ్యాప్ చేయాలి. వెనకాల మైక్లో భజన పెట్టాలి. కంకణదానమో ఆహ్వానించండి. ఆ అక్షరం మీ చేతిలో అక్షరం ఆహ్వానించండి. ఆహ్వాన్ని కొబ్బరికాయ చేతిలో పెట్టుకోండి. పైన పెట్టండి. కంకణదానమో చేసి అక్షరాలు అర్థం పోసేసుకోండి. అక్షతం తలపై వేసుకోండి. చేతిలో అక్షతం ఇద్దరు కూడా తలపై వేసుకోండి. కొబ్బరి కంకణం తీసుకోండి. ఒక కంకణం తీసుకోండి. మేము అడ్డం వస్తే అడ్డం రాకుండా చెప్పకండి. మీకు మా పని మాకు, మీ పని నడవండి. అదేమైనా స్పెల్లింగ్ రావాలి. షార్ట్
పాదాలలో స్వామివారి విజయ కట్టని కంకణం ఓం నమః భగవతే జపదే మనోర్ ఏ అంతరిక్షే దస్తర్పే నమో నమః స్వామివారికి అమ్మవారికి కళ్యాణ మహోత్సవంలో स्वस्थ पुण्याहवाचन कर्म करिष्ये మూడు గ్లాసులు కూడా దిగా పెట్టుకునేలాగా ఈ గ్లాసు నీళ్ళు పోసుకోండి మూడు చెంబులు ఉంటే మూడు చెంబులు పెట్టుకోండి గ్లాసులు తీసేటానికి చెంబులో సగం నీళ్ళు సరిపోతాయి ఈ బ్రహ్మకలశంలో వేయండి. ఓం బ్రహ్మకలశమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం చేస్తారండి, నమస్కారం చేయండి. ఇదం విష్ణు త్రినామానం సమోత్సవాకులుడే విష్ణుకలశమావాహయామి. అలా తీసుకోండి. ఓం రుద్రాయ ప్రసదశ విష్ణుమధ్యే ఓజమసంతం కుమదే రుద్రకలశమావాహయామి స్థాపయామి పూజయామి. రెండు చేతులు కూడా ఇలా పెట్టండి. ఎలాగా ఓం యస్సత్పాదవత్పాదవయస్నో బాహుజాః గోష్ఠాస్తాః ఆదరే చేరాస్నాః లిఖితే దేవసత్యేః యమాస్య తేజో ప్రత్కారా జగదస్యానాం గదాచతం కర్మనా సుత్తమ్యాః వాచకర్మశ్రే. ఓం శివాః వస్తో ఇలా పెట్టుకోండి. శివాః వస్తో సోమం నిత్యాత్తో వాహస్తో తేజో ప్రత్కారా సుత్తకార్యక్రమస్య కళ్యాణవాసనస్య భంతో మూడిట్లో కూడా పసుపు కుంకుమ వేయండియా. హరిద్రానిపాంతో హరిద్రానిపాంతో కుంకుమానిపాంతో గంధానిపాంతో మూడిట్లో కూడా గంధం వేయించడగా గంధానిపాంతో గంధానిపాంతో అక్షరం చార్చాస్తు మూడిట్లో కూడా అక్షరం వేయండి. మూడిట్లో కూడా అక్షరం వేయండి. అక్షరం చార్చాస్తు మూడిట్లో కూడా ఒక చిన్న వేసా ఒక ఒక్క వేయండి. తాంబూలాన్ని పాంతో బహుదేస్తాస్తు తాంబూలాన్ని పాంతో బహుదేస్తాస్తు
ఓం భ్రమంతో భోగస్వస్తి అరణ్యములో వల్ల పట్టుకోండియా అందరికి చూపించండి అలాగే స్వామివారి కళ్యాణ మహోత్సవం ఇక్కడ పుణ్యావాసం జరుగుతుంది అలా చూసి నమస్కారం చేయండి చెప్పులే ఆ యొక్క రెండు చెప్పుల్లో కూడా నీళ్లు ఉన్నాయి కదా ఏకదారిగా పోసుకున్నారు ఆ చెప్పులో కింద పెట్టకండి పెట్టకుండా రెండు చెప్పుల్లో నీళ్లు విలమాస్య భవదయంతాస్తు పుణ్యావాచాంగత్వేన స్వస్తే భవంతో ప్రవస్తే భవంతో భవంతో స్వస్తే భవంతో భవంతో పడాలండి భవదయంతాస్తు శరీరారోగ్యాస్తు యజమానస్య గోత్రారోగ్యస్తు కూర్చున్న వాళ్ళందరూ కూడా గోత్రం చెప్పుకోండి గోత్రారోగ్యస్తు మీ ఇంటి పేరు చెప్పుకోండి వంశారోగ్యస్తు వ్యాపారారోగ్యస్తు స్వస్తే భవంతో భవంతో స్వస్తే భవంతో భవంతో స్వస్తే భవంతో భవంతో స్వస్తే భవంతో భవంతో భోగస్వస్తే భోగస్వస్తే పైకి చెప్పుకున్నాడు పైకి పోయి అలా బయట త్యాగదాలు పోయి భవంతో భవంతో భోగస్వస్తే 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 స్వస్తే పుణ్యావాచాంగత్వేన మనసోత్సాహము చిలవలు తీసుకోండి అయ్యా అక్షతలు తీసుకోండి చేతిలో నీరు పోసుకుని నా చేతిలో పెట్టండి చెప్పండి స్వస్తే పుణ్యాహవాచన మనసోత్సాహం మనసోత్సాహం కేవలం దుర్జమహం సంప్రదే వదిలిపెట్టండి నా చేతిలో వదిలిపెట్టినా అంతే సంప్రదే దయాకర్ గారు ఈ నీరు పుణ్యాహవాచ నీరు ఉన్నవారందరూ జరుగుతూ అందరూ జీవనం జల్లారు అలా జరుగుతూ వచ్చాడు అలా స్వస్థ్యాహవాచన మండపాలను కలిసి చిల్లర పైసలు ఒక్క చిల్లర పైసలు ఉంటాయి కదా అలా దగ్గర పెట్టుకోండి బాబు తీసుకోండి మండపంలో ఇక్కడ పెట్టండి మొదలుగా ఓం చేతనుకోండి ఓం మండపంలో పెట్టండి బ్రహ్మమాల హయాలి పెట్టాలి అలా బ్రహ్మమావాహజామి అలా పెట్టాలమ్మా ఓం విదం విష్ణు ఓం బ్రహ్మసవతే సరస్వతే నమః సందేశం లేదా మీరేనే డ్యూటీ వేరేవాడికి సందేశం ఆంబోలం ఓకే ఒక్క చిల్లర పైసా ఖర్చు పండుగ ఓం దేవతాయ నమః బ్రహ్మసవతే సరస్వతే మహాప్రభో దేవీ సరస్వతి దేవాదేవి భారతీయ దేవతే నామ విద్యావ సరస్వతి నామాహయామి ఆయన పక్కన బ్రహ్మ పక్కన కాదు సరస్వతి నామాహయామి అలా ఓం విష్ణు విష్ణుమే త్రేధాంతాదేవ సమూఢ సమాకృందరే విష్ణుమాహయామి విష్ణుపత్ని మహాలక్ష్మీ నమః లక్ష్మీశో గుణత్రేషో దేవాన్ మనశ్వరగా సంస్కారం గణాదేవ్యో మాత్రాండ వక్షేయ మహాలక్ష్మీ
లక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి ఈ కుటుంబానికి ఎప్పుడు విష్ణుమావాహయామి విష్ణుపత్ని మహాలక్ష్మీమావాహయామి స్థాపయామి పూజయామి అయ్యా రుద్రమావాహయామి శూలు మధుద్రాయ పురుషేషే పీఠస్థమాదిత్యే భోజేన సంతమకుమోదే రుద్రమావాహయామి స్థాపయామి పూజయామి రుద్రస్వపత్ని గౌరీ నమః గౌరీ మానసరిలాంతక్షత్రేకపదే సాతుషస్పదే అష్టాపదే నవపదే బహుషే సహస్రాక్షర ప్రణే యోమన్వినా గౌరీ మావాహయామి స్థాపయామి పూజయామి నమస్కారం చేసుకోండి అయ్యా మీరు పెట్టినటువంటి ఆకుల మీద అక్షత వేయండి ఈసారి మీరు పెట్టండి చెప్పండి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః ఆదిత్యాయ నమః. అందరూ కూడా మనసు ఇక్కడ నిమగ్నం చేసి చేయాలయ్యా. ఎందుకయ్యా అంటే చాలా ప్రేమోపేతంగా మనం కళ్యాణం చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా భక్తాచరణ జ్ఞానాయోజనగా వెళ్ళలేం కాబట్టి ఇక్కడే మన యొక్క దేవాలయంలో విగ్రహాలు పెట్టుకుని మనం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క పూజ మీద మాత్రమే అందరూ కూడా మనసును వ్యక్తం చేయాలి. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. ఎందుకంటే మనం ఎంత వైభవంగా చేసినప్పటికీ కూడా మౌనమే ప్రధానం. మౌనంగా మీరు శ్రీరామాన్ని ఒక పుష్పం సమర్పించినా చాలు. అలాంటిది ఇక్కడ కళ్యాణం జరుగుతుందంటే అందరూ కూడా ఎంత నిశ్శబ్దం పాటించాలండి. ఇక్కడ జరిగే మానవ కళ్యాణం కాదు, సాక్షాత్తు ఆర్యవద్యాంతరైనటువంటి శ్రీమన్నారాయణ నుండి శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి శ్రీరామచంద్రుడు యొక్క కళ్యాణం. ఉన్నా కదండి, ఏదో మన స్నేహితుడు వెళ్ళో లేకపోతే మన ఇంట్లో పెళ్ళి అయితే మేము కూర్చొని కాసేపు బాధాగానే కొట్టుకున్నా మాట్లాడుకున్నా పర్వాలేదు. ఇక్కడ ఉన్నది ఎవరయ్యా అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడు. మనం భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అనేటువంటి దృష్టిలో మాత్రమే చెయ్యాలి. ఏమండి కాబట్టి నిశ్శబ్దమే ప్రధానం. ఏమండి అలా చేస్తేనే మనం చేసిన ఫలితం మనందరికీ కూడా దక్కుతుంది. కాబట్టి అమ్మవారు ఆదిమధ్యాంతర ఎదురైనటువంటి శ్రీ సీతాదేవి యొక్క అమ్మవారు చూడండి ఎంత చిరునవ్వుతోటి చాలా చక్కగా ఎప్పుడు వివాహం చేస్తారనేటువంటి సంతోష కోమలాంగితో ఉన్నటువంటి రూపాన్ని చూడండి. అందరూ కూడా ఎంత నవ్వుతుందో అంతటి సంతోషంగా మనం కూడా కలిసి అందరం కూడా కళ్యాణం చేయాలి. ఈ యొక్క భాగ్యం అందరికీ కూడా దక్కదు. ఏ పూర్వజన్మలో అవకాశం చేసుకుంటేనే ఈ రోజు మనం కన్యాదానం చేసి స్వామివారికి కన్యాదానం చేసి మధుపంచ ద్వయాలు చేసి ఇంత వ్యవహారంతో మనం కళ్యాణం చేస్తున్నాం. అలాంటిది మనం అందరూ కూడా ఎంత నిశ్శబ్దంగా ఉండాలండి. కాబట్టి అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా నామ సంకీర్తన అంటే అందరూ కూడా జయ శ్రీరామ అనుకుంటే నోట్లోంచి అదే నామం వస్తుంది తప్ప వేరే మాట కాదు, వేరే ధ్యాస ఉండదు. శ్రీరామచంద్రమూర్తి భగవాన్. అదేవిధంగా కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి అంటే మన యొక్క వివాహ సమయంలో మన యొక్క బంధు మిత్రాలు ఎలాగైతే మనం ఆహ్వానం చేస్తామో, మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు మన బంధువుల్ని స్నేహితుల్ని ఎలాగైతే పెంచుకుంటాం, అలాగే ఇక్కడ స్వామివారికి గణపతి పూజ చేశాం, కంకణాలు కట్టుకున్నాం, పుణ్యాహవచనం చేశాం. పుణ్యాహవచనం అంటే ఏమిటి? గంగేషు జమునే చేవ గోదావరి సరస్వతి నర్మదేశు కావేరి జలేషు సన్నిరంకులు అనేకమైనటువంటి నదీ తీర్థాలన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి స్వామివారికి సంప్రోక్షణ చేసి ఆ నీళ్లు మన మీద చల్లాం మంత్రోచ్చరణతో. అంటే అన్ని నదుల్లో కూడా ఒక్కసారిగా స్నానం చేయలేము కాబట్టి ఆ స్నానాన్ని పూజ చేసినటువంటి ఫలితంలో నాకు ఇమ్మని చెప్పి మంత్రపూర్వకం కడిగి ఆ నీళ్లు ఇక్కడ మనం చల్లుకున్నాం. తర్వాత ఇందాక చెప్పాను కదా, మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు మన స్నేహితువర్గాన్ని బంధువర్గాన్ని ఎలా పిలుచుకుంటున్నామో అక్కడ మండపాన్ని ఏర్పరిచాం. మండపంలో మొట్టమొదటిగా ఎవరిని ఆహ్వానించాం? బ్రహ్మ ఆవాహయామి. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కాబట్టి ఇదం విష్ణు విచక్రమే వేదాంగదే పదం. స్వామివారిని లక్ష్మీ సమేతంగా మండపంలో ఆవాహనం చేశాం. తరువాత ఎవరయ్యా అంటే రుద్రుడు. కాబట్టి ఆ యొక్క పరమేశ్వరుని గౌరీ సమేతంగా ఆవాహనం చేశాం. మరి వీళ్ళిద్దరినీ కూడా వీళ్ళ ముగ్గురిని వచ్చిన తర్వాత ఎవరు రావాలి? ఆదిత్యాద సోమ యమంకళ యముదా జగ
గురు శుక్ర శనిశ్చరాహవే కేతవే నమః. నవగ్రహాలను ఆవాహన చేసుకున్నాం. ఎందుకయ్యా అంటే కూడా వివాహంలో ఆశీర్వచనాలు కోరుతాం. మన బంధువుని స్నేహితుల్ని అయ్యా పలానా కళ్యాణ మండపంలో పలానా సమయంలో వివాహం చేయించుకున్నాం మీరు రండి అంటాం. మరి పలానా ధర్మానంటే కాలేనటువంటి గాంధీలో రేణుకాయ దంపతుల యొక్క దేవాలయంలో ఈ యొక్క సుముహూర్త సమయంలో సాక్షాత్తు ఆదిమధ్యాంతరమైనటువంటి శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఈ యొక్క నవగ్రహాన్ని వాటి యొక్క పద్యగణాన్ని ఆవాహన చేసుకున్నాం స్వామి అనేటువంటి యొక్క అర్థం. అందరూ కూడా ఒకసారి నవగ్రహం తెలుసుకోండి. ఆదిత్యాల శోభాయ మంగళ విశాల గురు ప్రేమ చేస్తే ఓం మా కృష్ణానాద సామంత మానవ మహేష నమః ప్రత్యయ యన్యే రాజుదాయ దేవోయా దేవమాన ప్రత్యయ ప్రథమే ఆదిదేవత ప్రత్యయరాయ సూర్యగ్రహమాహజామి. తర్వాత చంద్రుడు చంద్రగ్రహణామి స్థాపయామి పూజయామి అంగారగ్రహమాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఉపజ్ఞస్వాత్ నివృతియమస్కావిష్టామూర్తియ సత్తంహృదయానిచ్చ పునః పునః పునఃగ్రహదేవతామావాహయామి స్థాపయామి పూజయామి. ఓం బృహస్పతిహదేయంతర్యో అహద్యోమద్భివాది కలమర్జనేషు బృహస్పతిగ్రహదేవతామావాహయామి స్థాపయామి పూజయామి. ఓం శుక్రంత్యాన్య దిదసత్యాన్య విషరూపయాన్య గౌరివాహాసి విస్వాహి మాయాశేష్మదా ఓపుత్రాణి భూతత్యామాత్రస్తు శుక్రగ్రహదేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం శనేశ్వరాయ నమః శ్యామాగ్నిరగ్ని సంపాతో వాపరివాహర్షిణః శ్రీశ్చరగ్రహదేవతామావాహయామి స్థాపయామి పూజయామి. గజానక్షత్రః పూర్వతుర్గే సదాభూతస్తకాః కయాదశిద్రయావతార రాహుగ్రహదేవతామావాహయామి స్థాపయామి పూజయామి. కేతుర్పూర్ణం కేతమే పేషోపర్యాయాః పేషవే శమిషద్భేర్యాయ కేతుగణమావాహయామి స్థాపయామి పూజయామి. మండపస్థలేన లక్ష్మీ కుబేరస్థానే లక్ష్మీ కుబేరాయ నమః సాంగం సాయుధం సవాహనం శక్తి పత్ని పుత్ర పరివారమేలో లక్ష్మీ కుబేరమావాహయామి స్థాపయామి పూజయామి. ఇంద్రకీలాద్రి దుర్గాయ నమః సాంగం సాయుధం సవాహనం శక్తి పత్ని పుత్ర పరివారమేలో ఇంద్రకీలాద్రి దుర్గామావాహయామి స్థాపయామి పూజయామి. శ్రీశైల భ్రమరాంబికామల్లికార్జునస్వామినః సాంగం స్వాగతం సమాహనం శిశక్తి పత్ని పుత్ర పరివారమేలో శ్రీశైల భ్రమరాంబికామల్లికార్జునస్వామినః స్థాపయామి పూజయామి. రామదేవతానాం సాంగం స్వాగతం సమాహనం శక్తి పత్ని పుత్ర పరివారమేలో మండపస్థలే ఆవాహయామి స్థాపయామి పూజయామి. స్థాపయామి పూజయామి. గ్రామదేవతాక్షేత్రపాలకమండపాయ నమః సాంగం సాయుధం సమాహనం శక్తి పత్ని పుత్ర పరివారమేలో క్షేత్రపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. యజమానస్య శ్రీ గురు రాఘవేంద్రాయ నమః సాంగం సాయుధం సమాహనం శక్తి పత్ని పుత్ర పరివారమేలో శ్రీ గురు రాఘవేంద్రమావాహయామి స్థాపయామి పూజయామి. సాంప్రదాయ సబ్రహ్మణ్యాయ నమః అక్షరాంగణాన్ సమర్పయామి. యజమానస్య సంపూర్ణ ఆదిత్యాన్ నమగ్రహీతాది అష్టదిక్పాలక ప్రసాద శక్తిరస్తు తథాస్తు. సాంగసాయ సంప్రదాయ అనుగ్రహ ప్రసాదిత సిద్ధిరస్తు.
తదుపరి స్వామివారికి మధుపంచద్వయము అదేవిధంగా పాదవృక్షాలైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దక్షిణ కోసం తీసుకోండి. దానికి పసుపు రాసి కంకణం గంటయ్యారు. ఆ చెంబుకు కూడా పసుపు రాయండి. చెంబుకు కూడా పసుపు రాసి కంకణం కట్టండి. కాళ్ళు కట్టి చెంబుకి పాదుకులకి సరిపోతుంది. ఒక్క ప్లేట్ లేదంటే నీళ్ళు తీసుకొచ్చేస్తారు. కంకణదానం జరిగింది. కంకణదానం అనంతరము స్వామివారికి
కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటున్నారు కన్యాదానం. ఇరుపక్కల కూడా ఇద్దరు కూర్చున్నారు. కన్యాదాన సమయంలో ఉంటాయి. ఎవరు ఏమిస్తారనేది ఇప్పుడు చెప్పాలి. ఎవరు ఆదరిస్తున్నా ఎవరు ఉండవుతున్నా అనే విషయం చెప్పాలి. ఈ పక్కన ఆడలకు మమతారు పక్కన ఏమన్నారు? మమతారు పక్కన కూడా స్వామివారి కళ్యాణ ఆడపడుతున్నారు కూడా రెడీగా ఉన్నారు. అదేవిధంగా మగదారు వారు కూడా కన్యాదానం స్వీకరించడానికి రెడీగా ఉన్నారు. వారు కన్యాదానం చేయడంలో చాలా ఉత్సాహంగా ఎదుర్కొన్నారు. వీరు కూడా కన్యాదానాన్ని స్వీకరించడానికి అంతే ఉత్సాహంగా ఉన్నారు. కళ్యాణం గమనీయ కోమలకరే కన్యాదానం విప్రాజితం భూషితం సుముహూర్తే సామరానా సులగ్నే సామరానా శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావరానా శ్రీరామపత్ని జనకస్య పుత్రీ శ్రీరాంగనాశ్చుందర కోమలాంగి శ్రీ విష్ణుపత్ని జగదే మాతా వరోవరాభ్యాం వరదా భవంతు సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన. మీ దగ్గరికి స్వామివారి యొక్క పాదరక్షణ చేసేటువంటి పంచాంగము రావాలి. ఇక్కడ పెట్టాను అందరూ కనబడుతున్నాను. ఇక్కడ పెట్టాను ఇస్తాను మీకే ఇస్తాను. నీకు కనబడుతుందని ఇక్కడ పెట్టాను. ఆ టైంకి ఇస్తాను. మీ దగ్గరికి స్వామివారి యొక్క కలశం వచ్చిన అందరూ కూడా ముక్కు నమస్కారం చేయండి. ఓం నమః యోగస్థానం ఓం పాదక్షామి ఓం నమో